అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. రబ్బి షర్లి సదరి వయస్సర్లి అమిరి వహదుల్ ఉక్దతం మిన్ లిసాని యఫ్కహు ఖౌలి. నేను ఈరోజు ఖురాన్లోని 2వ సూరా అల్ బక్రా నుంచి 51 to 55 ఆయతులను చదవబోతున్నాను. అనంత కరుణామయుడు అపార కృపాశ్రేణ అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. మీరు ఇంకా జ్ఞాపకం చేసుకోండి, మేము మూసాను 40 రాత్రులు పిలిచినప్పుడు మీరు అతను లేకపోవడం చూసి ఆవుదులను ఆరాధ్య దైవంగా చేసుకున్నారు మరియు మీరు దుర్మార్గులైపోయారు. అయినప్పటికీ మీరు కృతజ్ఞత అయిపోతారనేమని మేము మిమ్మల్ని మన్నించాము. మరియు జ్ఞాపకం చేసుకోండి, మీరు సన్మార్గులైపోతారేమోనని మేము మూసాకు గ్రంథాన్ని మరియు సత్యసత్యాలను వేరు చేసే గీటురాయలను ప్రసాదించాము. మరియు జ్ఞాపకం చేసుకోండి, మూసా తన జాతి వారితో ఇలా అన్న విషయాన్ని: ఓ నా జాతి ప్రజలారా, నిశ్చయంగా ఆవుదులను ఆరాధ్య దైవంగా చేసుకొని మీరే అన్యాయం చేసుకుంటున్నారు. కనుక పశ్చాత్తాపంతో క్షమాభిక్ష కొరకు మీ నిర్ణీత సృష్టికర్త వేడుకోండి. మీలోని ఘోర సహకరించండి. ఇదే మీ కొరకు మీ సృష్టికర్త దృష్టిలో శ్రేష్టమైనది. ఆ తరువాత అల్లాహ్ మీ పశ్చాత్తాపాన్ని అంగీకరించి, నిశ్చయంగా ఆయన అంగీకరించేవాడు అపర కరుణ ప్రదాత. మరియు అప్పుడు మీరు అతను మూసాతో అన్న మాటలు జ్ఞాపకం చేసుకోండి. ఓ మూసా, మేము అల్లాహ్ను ప్రత్యక్షంగా చూస్తేనే విశ్వసిస్తాము. అదే సమయంలో మీరు చూస్తుండగానే ఒక భయంకరమైన పిడుగు మీపై విరుచుకుపడింది, మీరందరూ చనిపోయారు.